కోవూరు నియోజకవర్గంలో మెగా డిఎస్సీ అక్రమాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం వేదికగా తలపెట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుని తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ దీక్షకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మహేంద్రారెడ్డి, గూడూరు ఎమ్మెల్సీ మేరిగ మురళి ముఖ్య అతిథులుగా హాజరై సంఘీభావం తెలిపారు. మెగా డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వం కాదని, రాష్ట్రాన్ని కూల్చేసే ప్రభుత్వం అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని, సూపర్ 6 పథకాల కింద నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత నిరుద్యోగులను నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న నిరుద్యోగ యువత ఆశలతో చెలగాటమాడుతూ స్పోర్ట్స్ కోటా పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసి అభ్యర్థులకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. ఈ డిఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని, అప్పటి వరకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎలాంటి కులాలు, పార్టీల భేదాలు చూడకుండా 1,30,000 సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత జగన్కే దక్కుతుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ఎండగడుతూ మెగా డిఎస్సీ అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 10వ తేదీన నిరుద్యోగ యువతతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచుతామని వైఎస్సార్సీపీ శ్రేణులు హెచ్చరించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద కోవూరులో రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం రూరల్కి సంబంధించి యువత, విద్యార్థి, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరిగ మురళి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలో జాయింట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, గూడూరు రూరల్ జడ్పీటీసీగా మహేందర్ రెడ్డి గారి శ్రీమతి గారు ఉన్నారు, యామిని గారు. మన పరిశీలకులు అనిల్ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు. ముందుగా అనిల్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనాడు రిలే నిరాహార దీక్షలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం రూరల్ పట్టణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మనందరి నాయకులు ప్రసన్నకుమార్ రెడ్డి గారు, అలాగే మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ సోదరులు మేరిగి మురళీధర్ గారికి, అలాగే మహేందర్ రెడ్డి గారికి, బుచ్చి నుంచి విచ్చేసినటువంటి మన నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత, పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కోవూరు నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి డిఎస్సితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి ఏదీ అమలు చేయకుండా తూతూ మంత్రంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా ఈ డిఎస్సి 2025లో అనేక సంవత్సరాలుగా ఏళ్ల తరబడి కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం పొందాలని, టీచర్ ఉద్యోగం పొందాలని ఎన్నో కళ్ళకని పరీక్షలు రాస్తే తీరా ఈ కూటమి ప్రభుత్వం డబ్బు ఎరచూపి, డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకొని స్పోర్ట్స్ కోటా అనే ఒక కొత్త నాటకానికి తెరలేపి వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చాలా కష్టపడి చదువుకున్న విద్యార్థులకి మొండి చేయి చూపించడం మీకు అందరికీ తెలిసింది. అనేక మంది డిఎస్సి అభ్యర్థులు వచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చి గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ఆ తర్వాత దీని మీద
ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలా. ఈ విచారణ జరిపే లోపే లోకేష్ అనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి తీరాలని చెప్పి గొప్ప సంకల్పంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువత ముందుకొచ్చి ఈ రిలే నిరాహార దీక్షని జయప్రదం నిన్నటికి చేశారు. మళ్ళీ ఇది 2వ రోజు, ఇక్కడితో ఆగలా. ఇది ఆరంభం మాత్రమే. మళ్ళీ 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీలు జరిపి నిరసన తెలియజేసి లోకేష్ మంత్రిగా రాజీనామా చేసేంత వరకు కూడా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి డిఎస్సిలో కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా సంఘీభావం తెలియజేయాలా. వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకునే దానికి మనం అందరం తోడ్పడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సూపర్ 6లో భాగంగా 3,000 ఇస్తానని మాయ మాటలు చెప్పావు నిరుద్యోగులకి. వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్నావు. తీరా చూస్తే 2 సంవత్సరాల 3 మాసాలు జరిగిపోతున్నా ఈనాటికి కూడా నిరుద్యోగ భృతి గురించి ఏనాడో నీ క్యాబినెట్ కమిటీలో కానీ క్యాబినెట్ మీటింగ్లో కానీ ప్రస్తావించకుండా నిరుద్యోగుల్ని నిండా ముంచేసేదానికి ప్రణాళికలు చేస్తున్నావు. కాబట్టి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు సచివాలయ ఉద్యోగాలు 1,30,000 ఏర్పాటు చేస్తే ఎక్కడా కూడా పార్టీల జోళ్ళ కులాల జోళ్ళ లంచం అనే ప్రశ్నే లేకుండా 5 ఏళ్లు పరిపాలించి ప్రతి పేదవాడికి అర్హుడైన ప్రతి సచివాలయ ఉద్యోగికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. పేదవాడు ఇంటి దగ్గర కూర్చోన్నా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలని అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాబట్టి ప్రజలందరూ కూడా విద్యార్థులు, ముఖ్యంగా యువత ఈ పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షల్లో అలాగే రేపు జరగబోయే ర్యాలీలో జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కోరుకుంటూ ఇంతటి గొప్పటి అవకాశాలు ఇచ్చిన పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దోచుకో దాచుకో అన్నట్టే ఉంటుంది. ప్రశ్నించే నాయకుడేమో అడ్రస్ లేకుండా పోయాడు. ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీ చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధి ఏం జరగడం లేదు. ముఖ్యంగా వీళ్ళ భూముల చుట్టూ రోడ్లు వేసుకోవడం, రాజధాని పేరు చెప్పి వీళ్ళ భూముల్ని డెవలప్ చేసుకోవడం తప్ప మరి ఏమీ జరగలేదు. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువతకి డిఎస్సి అనే ఒక చిన్న అబద్ధం చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. ఈ ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు. అదేవిధంగా గతం 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 3% చేశారు. ఆ శాప్ చైర్మన్ ఎవరయ్యా అంటే ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సేవ చేసేవాడికి శాప్ చైర్మన్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్క యువతను, పేదలను, ప్రతి ఒక్కరిని పేరున మోసం చేశారు. ఇంతకుముందు చెప్పారు సూపర్ 6 మేము జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన పరిపాలన చేస్తామని చెప్పారు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ జరిగింది. అది మనం చెప్పుకోలేకపోయాం. పోర్టులు కట్టాం, హార్బర్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మనకు పబ్లిసిటీ తక్కువ. ఏ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఇది మా ప్రభుత్వమే చేశారు. నిన్న పివి సింధుకి ఇచ్చినటువంటి భూమి శంకుస్థాపన మన జగన్మోహన్ రెడ్డి ఇస్తే శంకుస్థాపన అయిపోతే దాన్ని తీసుకొని మళ్ళీ నేను తీసుకొచ్చి పివి సింధుని మేమే తీసుకొచ్చి వైజాగ్ లో ల్యాండ్ ఇచ్చామని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా పేదల పక్షపాతి. ఎవరికైతే ప్రతిభ ఉందో వాళ్ళు ముందుకు రావాలనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని జనాలు ఎన్నుకున్నారా? వీళ్ళకి మళ్ళీ కూడా మీరు పేరున ఏం అవినీతి జరుగుతుందో, ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్త పైన పెట్టాడు. ఈ రోజు ప్రతి వైసీపీ కార్యకర్త, ప్రతి జనాలు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈరోజు గతంలో మన ప్రభుత్వం మనం ఏమేం చేశాం. ఈరోజు మనం నిరుద్యోగ వృత్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చారా నిరుద్యోగ వృత్తి? ఎవరు ఇవ్వలేదు. అలా ఇది ఒక్కటే కాదు, ఏ కార్యక్రమానికి కూడా సూపర్ 6 అని పేరు చెప్పారు కానీ సూపర్ 6 అంతా ఫ్రాడ్.
ఒకటి రెండు కార్యక్రమాలు చేసి ఈ రోజు చెప్తారు మేము సూపర్ 6 అన్ని చేసేసాం, మేము చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఈ నారా లోకేష్ అయితే నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడతాడు. ఫస్ట్ ఈ స్కామ్ లో మొదటి ముద్దాయి నారా లోకేష్. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నారా లోకేష్ ని అరెస్ట్ చేయాలి, రాజీనామా కాదు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు యువతని వాళ్ళ కళల్ని అన్ని కూడా ఆడుకున్న వ్యక్తి. గతంలో మీరు చూడండి ధర్మేంద్ర ప్రధాన్, ఈ రోజు జంజీవార్ ఢిల్లీలో చూస్తే దేశం మొత్తం అట్టుడికింది. అదే విధంగా మళ్ళీ ఇంకో జంజీవార్ ఇక్కడ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మీ కూటమి పరిపాలన ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. మీకు తగిన టైంలో తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క యువత ముందుంటారు. యువత ఇంకనైనా మేల్కోండి. కళ్ళబొల్లి మాటలు నమ్మి ఈ రోజు ఒక కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళకి బుద్ధి వచ్చే విధంగా సోషల్ మీడియా వాడండి. మీకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో సోషల్ మీడియాలో పెట్టండి, దేశం మొత్తం చెప్పండి. అంతేగాని ఈరోజు మనకు అన్యాయం జరిగితే ఇంట్లో కూర్చుంటే రేపు ఇంకొక అన్యాయం చేస్తారు. ఈ ప్రభుత్వం మొత్తం కూడా ప్రజలకు వ్యతిరేకం, పేద ప్రజలకు వ్యతిరేకం. ఏ పేద ప్రజలకి కూడా ఒక సంక్షేమ పథకాలు కూడా వచ్చే పాపానికి పోలేదు. గతంలో అమ్మఒడి ఇచ్చామని చెప్తే అమ్మఒడి గతంలో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా బేరేజ్ చేసుకోండి. మనము ఈ రోజు ఇటువంటి జరిగే ఈ సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఏ చిన్న జరిగినా కూడా ముద్దాయి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎందుకంటే వాళ్ళ సమక్షంలోనే ఈ గంజాయి, ఈ లిక్కర్ స్కామ్స్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ సమక్షంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్క యువత తెలుసుకోండి, రేపు రాబోయే ఏ ఎలక్షన్లో అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకున్నాం. జై జగన్. రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా యువకిషోరం నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు హార్డ్ వర్కర్ అనిల్ గారు, మరొక సోదరుడు మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు, సైన్యాధిపతులు అందరూ కూడా సభాముఖంగా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఆలోచించండి, వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఆ రోజు అలివి కాని మాటలన్నీ చెప్పేశారు, నమ్మించారు, ద్రోహం చేశారు, అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్ని నమ్మక ద్రోహం చేసేశారు. భవిష్యత్తు అంతా మీదే అని మాట్లాడారు. ఆ రోజు చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉంటే మీరు భయపడిన అవసరం లేదు, మీకు 3,000 రూపాయలు నెల నెలకి ఇబ్బంది లేకుండా మీ వరకు మీరు జీవించేదానికైనా నేను ప్రత్యేకమైన ఆలోచనతో ఉన్నాను, మీకు ముందుండి వడ్డిస్తానని చెప్పి మాయమాటలు చెప్పారు. ఎక్కడ పోయింది నిరుద్యోగుల గురించి చెప్పిన మాటలు? ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు, ఎక్కడికి పోయింది మీకు? తర్వాత చదువుకుంటున్న బిడ్డల మీద పడ్డారు. ఏ రకంగా మోసం చేశారు? వస్తానే నేను ఎలక్షన్ ముందే సంతకం పెట్టినట్టు నటించారు. వస్తావు, రావడమే తొందర, రావడమే మీకు ఉద్యోగాలు, ఎన్ని అర్హత ఉంటే అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మీరు విశ్లేషించండి. ఈరోజు మరి టీచర్స్ ఎంతమంది కావాలి, ఎన్ని వేల మంది కావాలి, మీరు ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారు? తూతూ మంత్రంగా చెప్పాము మాట ప్రకారంగా కేవలం 15,000 మంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే సంస్కరణ చేయాలి, గ్రామ స్థాయిలో నుంచి అందరికీ అందుబాటులో ఉండాలని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, నిబద్ధతగా ఎక్కడ ఎవరు కూడా ఏలెత్తి చూపలేని విధంగా రిక్రూట్మెంట్ చేశారు. భవిష్యత్తుకి చదువుకున్న భవిష్యత్తుకి ఇంచుమించు 1.5 లక్ష మందికి చక్కటి అవకాశాలు కల్పించారు. కంపేర్ చేద్దాం, తెలుగుదేశం చెప్పిన మాటలు, కూటమి చెప్పిన మాటలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు గతంలో ఏ రకంగా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తూ వచ్చారు. ఆయనకి వేరే ఆలోచన లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోవాలన్న ఆలోచన తప్ప
వేరేగా ఆలోచించలేదు. రాష్ట్ర భవిష్యత్తు ఆలోచిస్తూ ముందుకు వచ్చారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మా గారు ఆ రోజు ప్రశ్నించిన ప్రశ్నలకు ఏదైనా ఒకటైనా జవాబు ఉందా? లేదు. మాయ మాటలు చెప్పడమే తప్ప నిట్ట నిలువన ముంచేశారు యువతని. చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి, రోజంతా మాట్లాడుకోవచ్చు. కేవలం యువత భవిష్యత్తు గురించే మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తుంది? చదువుకున్న బిడ్డలు కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఏదో కాలం వెళ్ళబుచ్చొచ్చు, లక్షణంగా మిగతా భవిష్యత్తును కూడా మనం సమకూర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఎంతో గొప్పగా ఆలోచించారు. వాళ్ళ గొంతు కోసినట్టుగా మరి పరీక్ష విధానంలో ఎంత పొరపాట్లు జరిగాయో మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. ప్రశ్నలు ప్రభుత్వం నడిపితే, పరీక్షలు నడిపితే ఎంత చక్కగా చెప్పాలి, లోపభూయిష్టంగా దేశంలో ఎక్కడ లేని విధంగా వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి కొన్ని కోటాలు పెట్టి మేము దీంట్లో రిక్రూట్ చేసుకుంటున్నాం. ఎలాంటి పరీక్ష లేకుండా మరి స్పోర్ట్స్ కోటాలో లేని స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మరి వీళ్ళందరికీ మేము ఉద్యోగాలు ఇస్తామని లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? పేద విద్యార్థులు 25 లక్షల వరకు మరి ఉద్యోగం పాట పలికితే ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ ఆశలకు, వాళ్ళ సమర్థతకు న్యాయం జరుగుతుంది? ప్రశ్నించుకుంటున్నారు. ఈరోజు తల్లడిల్లిపోతూ ఉన్నారు రాష్ట్రమంతా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు, ఇది చిన్న విషయం కాదు, ఇది భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్, యువత విషయం మనం సీరియస్గా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. మనమంటూ ఉన్నాము, మన సీరియస్నెస్ మనం తీసుకుంటున్నాము, ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో. అందుకే గతంలో ఎన్నిళ్ళు లేని విధంగా 3 రోజులు నిరాహార దీక్ష పెట్టడం అంటే ఆయన ఎంత పటిష్టంగా, ఎంత కట్టుదిట్టంగా ఆలోచిస్తున్నారో మీరు ఒక్కసారి విశ్లేషించుకోమని కూడా నేను అందరినీ మనవి చేసుకుంటున్నాను. పట్టుబెడితే వదలని వ్యక్తి. వేరే చేసుకుందాం. చదువు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తగ్గిన ప్రశ్నే లేదు. పోరాటం చేయడమే ఆయనకి. చదువుకుంటున్న విద్యార్థులు, వైద్య విద్యార్థుల గురించి మరి హాస్పిటల్ అన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచించారు. అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని గవర్నమెంట్ అధీనంలో ఉండాలి, పేదలకు మేలు జరగాలి, పేదలంటేనే ప్రభుత్వము, వాళ్ళకు మేలు జరగాలనే ఉద్దేశంతో పేదల కుటుంబంలో పుట్టిన బిడ్డ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో మరి అన్ని ప్రభుత్వం ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం లాగానే మాట మార్చేశారు. దాన్ని మెయింటైన్ చేయడం కోసం అంటారు, ఇంకో రకం అంటారు. అన్ని డబ్బుకు వచ్చే మాటలు, డబ్బుకు బానిసయ్యే మాటలు మాత్రమే మాట్లాడుతూ మరి యువతని దగా చేసిన విషయం కూడా యువతంతా మరిచిపోకూడదని కూడా నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. యువత ఈసారి గట్టి బుద్ధి చెప్పాలి. ఇట్లాంటి నాయకులు, మోసం చేసిన నాయకులు, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇంతవరకు దిక్కు దిశాన లేనటువంటి నాయకత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. మరి ఈ రకంగా మనం కలుసుకుంటూ విశ్లేషించుకుంటూ ముందుకెళ్తే ఎన్నో విషయాలు ఎంత దగా చేశారు, ఎన్ని రకాలుగా ప్రతి విషయం కూడా ప్రతి విషయం కూడా దగా చేయడం, మాయ మాటలు చెప్పడం, ఈ రకమైన వాతావరణంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు విద్యార్థులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఏంది ఇది, ఇంత అన్యాయమా? స్పోర్ట్స్ కోటా ఎక్కడైనా ఉందా? మరి ఆ రకంగా సొంత మనుషులకి మరి దారదత్వం చేసేస్తూ ఉన్నారు. ఇదే ఇట జరిగితే పరీక్షలు ఏ రకంగా లోపభూయిష్టంగా జరుగుంటే ఇంత పబ్లిక్గా స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతే పరీక్షలు అనేది నిబద్ధతగా జరుగుతుందా? ఏ రకమైన ఆలోచనతో, భయభ్రాంతులతో నిరుద్యోగ విద్యార్థులు మరి ముందు భవిష్యత్తు కోసం ఏ రకంగా బాధపడుతున్నారో అందరూ, మనసున్న తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించాలి. విద్యార్థులే కాదు, విద్యార్థి అన్నదమ్ములు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి, తాతావులు ఆలోచించాలి. అందరూ కూడా కుటుంబం అనేది ఎక్కడో పోతుంది, ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుందా? ఈ రకమైన ప్రశ్నార్థకంగా మరి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పేరుకే కూటమి అంటున్నారు కాబట్టి అది కూలిపోయే ప్రభుత్వం. ఈ సందర్భంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరూ మనసులో కూడా ఇది కూలిపోయే ప్రభుత్వం మాటలు ఏమైనా చెప్తుంది, ఒకటి కూడా నిర్వర్తించిన ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సోదరులు చెప్పినట్టుగా తూతూ మంత్రంగా 1-2 అది ఏదో చేసినట్టుగా పబ్లిసిటీ ఎక్కువ, చిన్న విషయం చేస్తేనే ఓవర్ పబ్లిసిటీ చేస్తున్నారు. అంతకు తప్పితే వేరే లేదు. ఈరోజు నిరుద్యోగుల భవిష్యత్తు కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నడుం కట్టారు.
ఈరోజు సోదరులంతా మన పార్టీ సభ్యులు మరి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అంటే గౌరవం ఉండేవాళ్ళంతా ఈరోజు నిన్నటి నుంచి మరి ఎలాంటి ఇది లేక స్వచ్ఛందంగా వచ్చి గొప్పగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అండగా ఉన్నాం, ఈ యువతకి మేము అండగా ఉన్నాం, ఈ అక్రమాలను మేము నిలదీస్తాం అని ముందుకు రావడం ప్రతి ఒక్కరికి కూడా నిజంగా స్వాగతిస్తూ మరి ఈ విద్యార్థులు మిమ్మల్ని గొప్పగా మనసులో పెట్టుకుంటారు. వాళ్ళ కోసం మీరు పడుతున్నటువంటి మరి ఆలోచిస్తున్నటువంటి ఈ విధానాన్ని ప్రతి విద్యార్థులు కూడా మనకు ఎవరు అంత అండగా చేసింది లేదు. మన కోసం ఆలోచించే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఆయన అనుచరులు, ఆయన అభిమానించే వ్యక్తులందరూ మనకి ఇంత అండగా నిలబడ్డారు. కాబట్టి వీళ్ళకి మనం అండగా నిలబడదాం, భవిష్యత్తులో బుద్ధి చెప్పుదాం. ఇది ఎక్కడా లేదు, చెప్పిన మాటలు అన్యాయంగా వక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు తప్ప ఒకటి నిర్వర్తించిన విషయం లేదని స్పష్టం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ 2 మండలాలే కాదు అంతా No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.